హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే మనము మన వంటల్లో వాడే మసాలా ముద్ద అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఇది చాలా వంటల్లో వాడతారు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ దీనికి అయితే 250 grams అండ్ 250 grams అల్లం వెల్లుల్లి, 200 grams ధనియా పౌడర్, 50 grams జీలకర్ర, 10 grams చెక్కలు, 10 grams లవంగాలు, 10 grams ఇలాచీ. ఓకే, ఇప్పుడు అయితే ఇంగ్రీడియంట్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ అల్లం అండ్ వెల్లుల్లి వేయాలి. కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ కొట్టేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా వస్తుంది అన్నమాట, వాటర్ వేయకుండా. అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి మిక్సీ కొట్టండి. చూడండి, ఇప్పుడు మామూలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం 200 grams అంతా వేసేసుకోవాలి ధనియా పౌడరు. అండ్ ఇప్పుడు ఇందులోకి చెక్క, లవంగాలు, ఇలాచి ఈ 3 వేసేసుకోవాలి, 10 grams. అండ్ లాస్ట్కి 50 grams జీరా వేసుకొని ఒకసారి ఫస్ట్ మిక్సీ కొట్టేద్దాం. చూడండి, ఇలా వస్తుంది అనమాట. ఇలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్ని వేసి ఇంకొకసారి నీట్గా మిక్సీ కొట్టేయాలి. చూడండి, ఇలా కొడితే ఇలా మిక్సీ కొంచెం ఎక్కువ ఉంది కదా, ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ కొట్టాలి. ఓకే, ఇప్పుడైతే మనం మిక్సీ కొట్టేసాం కదా, చూడండి ఇలా ఉంటుంది అనమాట. అయినా ఇంకా పూర్తిగా అవ్వలేదు గైస్, ఇంకా ఉంది కొంచెం. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 1/2 glass వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ చేయాలి. ఎందుకంటే అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నది గట్టిగా ఉంది కదా, సో మరీ గట్టిగా కాకుండా ఇలా చేసుకోవడానికి అనమాట. చూసారు కదా, ఇలా రావాలన్నమాట మొత్తము. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు దీన్ని మనము వాటర్ వేసుకొని సేమ్ ఇందాకట్లాగే 1/2 glass వాటర్ వేసుకోవాలి, మిక్సీ కొట్టేయాలి. ఓకే, ఇప్పుడు అలాగే మొత్తం అంతా చేసేయడమే. సో అంతే గైస్, అల్లం వెల్లుల్లి ముద్ద. సో ఇది మీరు వీటిలో తప్పకుండా ట్రై చేయండి. ఏ కూరకైనా వాడచ్చు. ఇది 1 month నిలువ ఉంటుంది. నచ్చితే వీడియో లైక్ చేసి